హలో అండి, నమస్తే. హోటల్ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ అవే సామాన్లు తీస్తున్నానండి. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా హోటల్ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. మళ్ళీ ఏంటి సడన్గా హోటల్ అని అనుకుంటారేమో, ఇంతకు ముందు కూడా నేను హోటల్ని నడిపానండి. ఒక నాకు తెలిసి ఒక 7 ఇయర్స్ దాకా కూడా నేను హోటల్ అనేది నడిపానండి. నేను చెయ్యని వ్యాపారం అనేది లేదు. అన్నీ కూడా కొద్ది సమయాలు మాత్రమే తీసుకున్నాను వ్యాపారం చేయడానికి. అంటే ఎక్కువ రోజులు, ఎక్కువ నెలలు నేను వ్యాపారం ఏది కూడా సరిగ్గా చేసింది లేదు. ఏదైనా సరే ఒక 6 నెలలు, సంవత్సరం అలా చేసి వదిలేసేదాన్ని. కాకపోతే నేను ఈ హోటల్ వ్యాపారం మాత్రం చాలా సంవత్సరాలు చేశాను. ఎప్పటికీ కూడా చెయ్యాలి అనుకునేది ఇది, అలాగే ఒక నాటుకోళ్ళు పెంచడం అనమాట. ఈ 2 మాత్రం ఎప్పటికీ వదల్లేని వ్యాపారాలు. అలాగే డబ్బులు కూడా ఇందులో బాగా వస్తాయి. ముఖ్యంగా మనం ఫుడ్డులో చెప్తూ ఉంటారు కదా, మనిషికి కావాల్సింది కూడు గుడ్డ అని. ఒక బట్టలు అమ్మే వాళ్ళకి, అలాగే ఇలా ఫుడ్డు వండి జనాలకి ఇచ్చే వాళ్ళకి, అంటే ఫుడ్ వండడం అంటే ఏ రకంగా వండడం అయినా సరే, పెళ్ళిళ్ళకి ఫుడ్ చేయడం అయినా సరే, హోటల్ పెట్టడం అయినా, ఇంకేదైనా ఫుడ్కి సంబంధించింది ఏదైనా సరే, వీళ్లకు మాత్రం అంతం అనేది ఉండదు. ఎప్పటికీ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. ఎవర్ గ్రీన్ అనమాట. నేను మీకోసం కూడా ఈ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ హోటల్ ఆలోచన నాకు రావడానికి కారణమైతే మీరు అడిగే క్వశ్చన్స్, అక్క ఏదైనా ఇంటి దగ్గర ఉండి చేసుకునే వ్యాపారం గురించి చెప్పండి అని చాలాసార్లు చాలామంది అడుగుతున్నారు. ఇలా ఏదైనా నేను చేస్తే మీకు కూడా ఐడియా వస్తుందేమో అన్నట్టుగా నేను ఈ ఆలోచనని ఇంత సడన్గా చేశాను. నాకు రెగ్యులర్గా వాట్సాప్లో చాలామంది వచ్చి బాధపడే విషయం ఇదే. ఇంటి దగ్గర ఉంటూ ఏదైనా నేను వ్యాపారం చేసుకోగలనా, మీరు చెప్పగలరా అనేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఇదే విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకా మీదట వారంలో కనీసం ఒక్క వీడియో మన హోటల్ గురించి, మంచిగా వ్యాపారం చేసుకోవడం గురించి, కరెక్ట్ కొలతలు, ఎంత పెడితే ఎంత వస్తుంది అన్నది ప్రతి ఒక్క విషయం నేను చెప్తాను. నాకు తెలిసిన వ్యాపారం గురించి అయితే ఇంకా కరెక్ట్గా చెప్పగలను, వ్యాపారం చేస్తూ అయితే ఇంకా క్లారిటీగా చెప్పగలను అని చెప్పేసి నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను. ముఖ్యంగా మీకోసం, అలాగే కాస్త డబ్బులు వస్తాయి, అవి నా కోసం. ఇది అన్నమాట నా ప్లాన్. మీకు ఏ డౌట్ లేకుండా నేను ఈ వ్యాపారం గురించి నిజాలు చెప్పడానికి ట్రై చేస్తాను. వ్యాపారం అంటేనే చాలామంది నిజం చెప్పరండి, అదేందో నాకు అర్థం కాదు. అసలు మనం చేసే వ్యాపారం గురించి నిజాలు చెప్పరు, అబద్ధాలైనా చెప్తారు, చెప్పకుండా ఆపేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తారు. ఈ రెండు కూడా మంచి పద్ధతి కాదు. చెప్తే పూర్తిగా చెప్పాలి, లేకపోతే అలా సైలెంట్గా ఉండాలి. కాబట్టి నేను ఈ హోటల్ గురించి ఎవరు మీకు చెప్పని లాభం, నష్టం, కొలతలు అన్నీ నేను చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ఇంకేం చెప్పాను, ఇంకేం చెప్పబోతున్నాను అనేది, ఇది డబ్బుల సంపాదన గురించి కాబట్టి నిజాలు చెప్పేవాళ్ళు వీడియో చేసినప్పుడు పూర్తిగా చూడడం అనేది మనకే మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇదే నమ్మండి. మీ మంచి కోసం ఈ వీడియోస్ని పూర్తిగా చూడండి. నేను ఏదైనా సోది వీడియో చేసినప్పుడు మాత్రం మీరు స్కిప్ చేయండి, లేదా పూర్తిగా చూడకండి. కానీ ఒక వ్యాపారం గురించి చెప్తున్నాను అంటే మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వీడియోని. నేను రెగ్యులర్గా చేసే వీడియోస్ మీకు నచ్చేవి, మీరు మెచ్చేవి, అలాగే మీకు ఉపయోగపడేవి చేయాలి అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఫస్ట్ అయితే ఒక లైక్ గట్టిగా కొట్టేయండి. ఇప్పుడే మెయిన్గా ఏం చెప్తున్నానో చూడండి. 500 రూపాయలు ఖర్చుతో ఈ హోటల్ని ప్రారంభిస్తున్నాను. ఎలా అంటే నాకు షాప్కి అడ్వాన్స్ అలాంటిది ఏమీ కూడా లేదు. మా ఇంటి ఓనర్ గారు చాలా మంచివారు. తను నాకు ఒక నెల రెంట్ ఇవ్వకు, నెక్స్ట్ నెల నుంచి ఇవ్వు, వ్యాపారం అయినప్పుడు ఇవ్వు అని చెప్పారనమాట. స్టార్టింగ్లో నేను శారీస్ పెట్టుకున్నప్పుడే. ఇప్పుడైతే నేను ఆ శారీస్ పెట్టుకున్న షాప్లోనే నేను ఈ హోటల్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు శారీస్ అయితే లేవు దాంట్లో. చిన్నగా ఒక స్టవ్ పెట్టుకొని, ఒక 10 ప్లేట్స్ పెట్టుకొని, మామూలుగా ఎక్కువ అక్కడ వచ్చి తినరు, ఎక్కువ పార్సిల్సే వెళ్తాయన్నమాట మేమున్న ఏరియాలో. వాటికి ఏమేమి కావాలి అన్నది నేను చెప్తాను. స్టోర్ నుంచి వచ్చిన బియ్యం, ఎలాగో రేషన్ బియ్యం నా దగ్గర ఉంది, ఒక 30 కిలోల దాకా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ 1 కిలో మాత్రమే బియ్యం నానబెట్టాను. 1 కిలో బియ్యం నానబెట్టాను. దోశ ప్లస్ ఇడ్లీ వెయ్యాలి అనుకుంటున్నాను రేపటి నుంచి. ఇది ఎంత దాకా అవుతుందో ఏమో తెలీదు. నేనైతే 500 ఖర్చు కూడా పెట్టలేదు. 500 రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకొని నేనైతే తీసి పెట్టాను డబ్బుల్ని. నా కూతుర్ని షాపుకి పంపించి ఏం కావాలి అంటే అన్ని ఇంట్లో ఉన్నా సరే ప్రజెంట్ నేను షాప్కి వెళ్ళి ఉద్ది బ్యాళ్ళు అంటారు కదండి, ఇడ్లీలోకి దోశలోకి వేస్తారు, మినపగుళ్ళు, ఆ ఉద్ది బ్యాళ్ళని, అలాగే దానికి కావాల్సిన మిగతా ఐటమ్స్ ఏముంటాయో అవన్నీ కూడా నేను తెప్పించాను. దానికి 200 అయింది.
సాయంత్రం మళ్ళీ ఒకసారి షాప్కి వెళ్ళాలి, దానికో 150 అవ్వచ్చు, మొత్తం 350 రూపాయలు. 150 రూపాయలేమో చిల్లర రూపంలో పెట్టుకున్నాను ఎవరైనా వస్తే ఇవ్వడానికి. అది ఎలా ఏంటి అనేది క్లారిటీగా నేను చెప్తాను, మీరైతే వీడియోని లైక్ చేయండి. అలా మీకు తెలిసే ఉంటుంది, నేను అలా నోటితో చెప్పేసి వదిలేయను, ఏదైనా సరే క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అని నేను అనుకుంటాను. నేను చేసిన వ్యాపారాల్లో బెస్ట్ వ్యాపారం ఇది. నేను ఏదైనా వ్యాపారం చేస్తాను చెప్పండి అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇలా చేయొచ్చా అనేది మీకు చూపిస్తాను. హోటల్ అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ నేను హోటల్ నడిపే పద్ధతి వేరు. హోటల్ నడిపే పద్ధతి వేరు అంటే దాంట్లో వాడే పదార్థాలు, చేసే తీరు అదంతా వేరన్నమాట. అందుకే నేను సక్సెస్ఫుల్గా ఒక చోట తీసేసిన అంటే నేను ఏ ఇంటికి షిఫ్ట్ అవుతే అక్కడ హోటల్ పెట్టుకున్నాను అనమాట. దాదాపుగా 4 సార్లు నేను హోటల్ పెట్టడం తీయడం జరిగింది. ఏ ఇంటికి షిఫ్ట్ అయితే నాకు ధైర్యం, కొంతమంది భయపడుతూ ఉంటారు కొత్త దగ్గర పెడితే హోటల్ అవుతుందా లేదా అనేది. మనం వండే ఫుడ్ మీద మనకు నమ్మకం ఉంటే, మంచిగా వండితే ఎక్కడైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎక్కడైనా సరే, అడవిలో పెట్టుకున్నా సరే, అడవిలోకి మనుషులు కనబడని అడవిలో పెట్టుకున్నా మనుషులు వచ్చి మన దగ్గర మన హోటల్లో తింటారు. ఇదైతే నాకు నమ్మకం. నేను చేసే వంట మీద, నేను ఉండే క్రమశిక్షణ తీరు మీద నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఎందుకు అన్ని చోట్ల 4 చోట్ల మానేశాను హోటల్, ఒకే చోట పెట్టి ఇల్లు మారొచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ నేను రిస్క్ చేయలేనండి. ఇప్పుడు నేను ఈ ఏరియాలో ఉన్నాను, వేరే ఏరియాకి షిఫ్ట్ అయితే హోటల్ ఇక్కడ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను పిల్లల్ని పిలుచుకొచ్చి అదంతా నడపలేను. 2 పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పొద్దున్న లేవగానే వాళ్ళకి క్యారియర్ చేయాలి, అలాగే టిఫిన్స్ చేయాలి, అలాగే జడలు వేయాలి, స్నానాలు చేయించాలి, ఇల్లు చూసుకోవాలి, ఇదంతా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నేను హోటల్ని నా ఇంటికి దగ్గరలో ఒక 30-40 అడుగుల దూరంలో ఉండేలాగే చూసుకుంటున్నాను. దేవుడి దయ వల్ల ప్రతిసారి నాకు నేనున్న దగ్గరే హోటల్ నడిపినా సరే బాగా నడిచింది. ఈసారి నేను డబ్బుల కోసం అయితే ఈ హోటల్ చేయట్లేదు, నా వీడియోస్ కోసం, నాకు సబ్స్క్రైబర్స్గా ఉన్న చాలా మంది లేడీస్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. లేడీస్ అనే కాదు, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఎవరు ఏ పని చేసినా క్వాలిటీ మెయింటైన్ చేయడం ముఖ్యం. ఇందులో సామాన్లు ఇంకా ఉన్నాయి హోటల్కి సంబంధించినవి. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ హాట్ బాక్స్, ఇదొకటి. నేను టీ లాంటిది ఏం పెట్టట్లేదు కాబట్టి ఇడ్లీ దోశ పెట్టాలి అనుకుంటున్నాను. జనాలు ఒకవేళ ఎక్కువగా వచ్చారు, ఎందుకంటే ఇక్కడ సందుకు ఒక హోటల్ ఉందన్నమాట. సందుకు హోటల్ ఉంది. మేము ఉండే లైన్ కాదని అటుపక్క లైన్లో ఒక హోటల్ ఉంది. ఈ లైన్ ఇటు లైన్ ఉంటుంది, ఇటు సైడ్ ఇంటికి ఇటు సైడ్ ఒక హోటల్ ఉంటుంది. ఇటు సైడ్ ఈ లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ 3 హోటల్స్ ఉంటాయి. వాళ్ళే పోటీ పడుతున్నారు ఒకరికొకరు. పొద్దున ఆయన అన్నాడు, మళ్ళీ హోటల్ అంటున్నావేందే, వద్దు, నీకు ఏదైనా డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అంటే నేను అన్నాను, నేనేం ఎక్కువ మాట్లాడలేదు. వాళ్ళే హోటల్ వాళ్ళు గిరాకీ లేక ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, మళ్ళీ నువ్వు ఒకదానివా అని అన్నాడు. అస్సలు వద్దన్నాడు, ఆయనకి ఇష్టమే లేదు. ఇంకొక 20 నిమిషాల్లో ఆయన వస్తున్నాడు, తను వచ్చేలోపు నేను ఈ వీడియో ముగించుకోవాలి, ఇదంతా సంత తీసి పక్కన పెట్టేయాలి. నేను ఒక్కసారి చెప్పాను పొద్దున్న, మళ్ళీ వస్తే మళ్ళీ తను ఫేస్ ఎలాగో పెట్టుకుంటాడు, మా ఆయన బాధపడతాడు. అందుకే పెట్టేదాకా రేపు ఎలాగా పెడతాను కదా, అప్పుడు తెలిసిపోద్ది, అప్పుడు ఫీల్ అయినా ఇబ్బంది లేదు. 1 రోజు 2 రోజులు బాధపడతాడు, 3వ రోజు అలవాటు అయిపోద్ది, దీని బతుకింతే అని. ఎన్ని వ్యాపారాలు చేస్తావే నువ్వు అని కూడా అని వెళ్ళాడు. అలా ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, అంతకుముందు నాకు ఒకరు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేసి నాకు ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్లు, హోటల్కి కావాల్సిన వస్తువులు అన్నీ కొనిపెట్టారు. ఎక్కడి నుంచో దూరం నుంచి నాకు పంపించారనమాట. హోటల్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా, గ్రైండర్, పెద్ద పొయ్యి అలాంటివి అయితే నేను అమ్మేశాను. ఇక హోటల్ పెట్టకూడదు అనేసి నేను అమ్మేశాను. అమ్మాక మళ్ళీ నేను ఇప్పుడు మీకోసం హోటల్ పెడుతున్నాను, ఈ వీడియోస్ కోసం మాత్రమే. రోజు ఎలా జరుగుతుంది, స్టార్టింగ్లో జరగకపోవచ్చు. నేను హోటల్ పెడుతున్నానని పక్కన 2-3కి నేనైతే చెప్పాను. నా కూతురు కూడా తన ఫ్రెండ్స్కి చెప్పింది. రేపైతే ఖచ్చితంగా ఒక 20 మెంబర్స్ దాకా వస్తారు అని అనుకున్నాను. 1 కిలో బియ్యం అయితే నానేశాను. కిలో బియ్యంకి దాదాపుగా చాలానే అవుతాయి దోశలు. అలాగే ఇడ్లీ ఏమో 1 అర కిలో నానేశాను. రాత్రికి రుబ్బేసి పొద్దునకి చేయాలి అన్నమాట దోశ, అది అంతా. నేను ఇప్పుడు తాళం తీసుకురావడానికి నా కూతుర్ని పంపిస్తాను. ఇంటి ఓనర్ గారి దగ్గర తాళం అయితే ఉంది షాప్ది, అక్కడికి వెళ్ళి తాళం తీసుకొని కొంచెం క్లీన్ చేసేసుకొని ఈరోజు రేపటి నుంచి స్టార్ట్ చేయాలి.
ఈరోజు నేను వంట కూడా చేయలేదు ఇంట్లో, హోటల్ ధ్యాసలో పడి అసలు చాలా అలసిపోయాను ఈరోజు. థ్యాంక్ యూ నేను నీళ్ళు తెచ్చి ఇవ్వరా. నా కూతురు అచ్చిగాడు టీ తెచ్చిచ్చాడు. అరే టీ పొడి వేయలేదేంద్రా అక్షి, టీ పొడే లేదు నేను ఇందులో. నాకు వాంతి అవుతుందిరా ఇట్లా ఉంటే. చాలా అలసిపోయినప్పుడు తిండి లేకపోయినా కొంచెం అడ్జస్ట్ అవుతాను. కొంచెం టీ అనేది ఉంటే ఈ తాగుడు మానేయాలని చాలాసార్లు నేను ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఇంతకు ముందు అయితే నేను ఏవి కూడా కొలతల ప్రకారం చేయలేదు. ఏ హోటల్ పెట్టినా సరే కొలతలు అనేది అసలు నా చరిత్రలో ఉండదు. ఎప్పుడైనా సరే పప్పు చేసినా, ఏది చేసినా, కొత్త వంట పాత వంట, అసలు ఏదైనా ఏం చేసినా సరే నేను నా చెయ్యి కొలతే ఉండేది. నా చేతితో కొలత వేసానంటే అది కరెక్ట్గా సెట్ అయిపోద్ది. కానీ ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను అని చెప్పేసి ఇదిగోండి వెయిట్ మిషన్తో కొలత చేశాను అనమాట. కిలో బియ్యానికి ఎంత వేసానంటే ఈ ఉద్ది బ్యాళ్ళు అనేది 100 గ్రాములు వేసానండి. 50 గ్రామ్స్ వచ్చేసి శనగ బ్యాళ్ళు వేసాను. అలాగే ఒక 50 గ్రాములు వచ్చేసి పెసర బ్యాళ్ళు వేసాను. ఒక 20 గ్రాములు మెంతులు వేసాను. ఇవన్నీ వేసాను కాబట్టి 100 గ్రాములు శనగ బ్యాళ్ళు వేసాను అనమాట. సాయంత్రం మిక్సీకి వేసేటప్పుడు ఒక 50 గ్రాములు అటుకులు వేస్తాను. 50 గ్రాములు ఎక్కువ అవుతాయేమో. ఇలా వేసాను. కొంచెం నీట్గానే ఉన్నాను. పొద్దుటి నుంచి అవి ఇవి సర్దుతా తీస్తా. ఇక్కడ టేబుల్ ఉండేది, ఆ టేబుల్ తీసేసాను ఈరోజు. కంప్యూటర్ టేబుల్ నేను 9 సంవత్సరాల క్రితం చేయించుకున్న, మా బావతో చేయించుకున్న టేబుల్. కంప్యూటర్ అప్పట్లో తెచ్చుకోవాలని తెగ ఆశ ఉండేది. కంప్యూటర్ లేదు, ల్యాప్టాప్ లేదు, టేబుల్ కూడా ఈ రోజుతో నాకు ఆ టేబుల్కి రుణం తీరిపోయింది. 10,000 రూపాయలు ఇచ్చి మా బావకి టేబుల్ చేయించాను. అది పూర్తి కాలేదు, ఇంకో 5,000 బ్యాలెన్స్ ఉండేది. బాగా పెద్ద టేబుల్ అండి అది. మా బావగారు కాబట్టి ఆ 10,000కే చేసిచ్చారు దాన్ని. దానికి కావాల్సిన వాడే వస్తువులే 10,000 రూపాయలు అయిందన్నమాట. కంప్యూటర్ టేబుల్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ సామాన్లన్నీ ఇలా పెట్టాను. విశాలంగా ఉంది. నేనైతే హోటల్ స్టార్ట్ చేయబోతున్నాను. మీరు కూడా ఇలా ఎలా చేయాలి హోటల్ అనేది నేను చెప్తూ ఉంటాను. అది ఒక్క రోజులో చెప్పేది కాదు. ఇంకా ఈ వీడియోలో ఇంకేం చెప్తాను చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. ఏదైనా మంచి విషయం తెలిసేటప్పుడు స్కిప్ చేస్తే మనకు అర్థం కాకపోవచ్చు. వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా నా ఛానల్ని అలా నొక్కి పెట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో చేయంగానే ఫస్ట్ మీకు వచ్చేస్తుంది. నా వీడియో ఫస్ట్ మీరు చూడాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. నేను టీ తాగేసి నెక్స్ట్ ఏం చేస్తాను అన్నది మళ్ళీ వీడియో చేస్తాను. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.